మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో చర్చ తెరపైకొచ్చింది. ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాల్లోని డైరీ సంస్థలపై ఆధారపడతామన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు తెలుగు రాష్ట్రాల్లోని డైరీలను నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదా? ఇంకెన్నాళ్లు నందిని డైరీ మీదే ఆధారపడతామని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమలకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే ఎక్కువగా వెళ్తుంటారు. అలాంటప్పుడు నెయ్యి సరఫరా తెలుగు రాష్ట్రాల్లోని డైరీలకే అప్పగించాలన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కాగా శ్రీవారి లడ్డూకు నెయ్యి సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటుంది తెలంగాణకు చెందిన విజయ డైరీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థ అయితేనే నెయ్యి నాణ్యతతో రాజీ పడే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి ఇప్పుడు శ్రీవారి లడ్డు వివాదం అయితే కల్తీ వివాదం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నెయ్యి సరఫరాని తెలుగు రాష్ట్రాల నుంచే చేయొచ్చన్న ఒక వార్త అయితే కూడా హల్చల్ చేస్తుంది. అయితే విజయ డైరీ కూడా నెయ్యిని సరఫరా చేస్తామంటూ కూడా ముందుకొస్తుంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కొంత హైదరాబాద్ ప్రాంతం, ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కూడా ఆవులకు సంబంధించి నెయ్యి ఎక్కువగా దొరుకుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయ డైరీ 2 భాగాలైంది. విజయ డైరీలో మొదటి 2 భాగాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విజయ డైరీని పూర్తిగా నాశనం చేశారు, పూర్తిగా పనిచేయడం లేదు. ముఖ్యంగా విజయ డైరీకి సంబంధించిన ఆస్తులు మొత్తం అమూల్ కంపెనీకి గత ప్రభుత్వం కట్టబెట్టింది. మరోవైపు ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్న విజయ డైరీని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పవచ్చు. రైతులకు పాలు పోస్తున్న రైతులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లింపులో అనేక జాప్యాలు జరుగుతున్నాయి. దీంతోపాటు నూతన పరికరాలు ఎక్కడికెక్కడ ఏర్పాటు చేయడంలో కూడా అప్పట్లో ఉన్న మేనేజ్మెంట్ వైఫల్యం చెందింది. తాజాగా ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విజయ డైరీ పునరుద్ధరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అది స్వావలంబన దిశగా ముందుకు సాగుతుంది. అయితే కర్ణాటకలోని కేఎంఎఫ్ ఫెడరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే రాజకీయ పార్టీలు మారినా, ఎవరు అధికారంలో ఉన్నా అది స్వయం ప్రతిపత్తితో ముందుకు నడుస్తుంది. దీంతోపాటు కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఆవు పాలు ఉండడం వల్ల అక్కడ ఆవు నెయ్యి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే కేఎంఎఫ్ ద్వారానే వస్తున్న నందిని నెయ్యిని గత 20 సంవత్సరాలుగా ఏదైతే టీటీడీ కొనుగోలు చేస్తుంది. దీంతోపాటు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నడిచే పాల డైరీల ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. కానీ ఏదైతే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని తీసివేసి ఎక్కడికైనా తక్కువ రేట్లో వస్తే చాలు కొనుగోలు చేయవచ్చు అంటూ ఒక నిబంధనలు మార్పు చేశాడు. బిడ్లో ఎవరైనా పాల్గొనవచ్చు అని కూడా జీవోలు జారీ చేసిన నేపథ్యంలో చిన్న కంపెనీలు కూడా తమ శక్తికి మించి కూడా టెండర్లో పాల్గొన్నాయి. తక్కువ రేటు వేసి టెండర్లు దక్కించుకున్నాయి. రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా టెండర్లు దక్కించుకోవడంతో 320 రూపాయల కిలోకు సరఫరా చేస్తానంటూ ఏకంగా తమిళనాడులోని దిండిగల్కి చెందిన ఏఆర్ డైరీ ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న నేపథ్యం. ఈ విధంగా 5 డైరీలు ప్రస్తుతం టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఈ క్వాలిటీ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. దీంతోపాటు తనిఖీలు ఏదైతే ల్యాబ్ టెస్ట్ ద్వారా జంతువుల కొవ్వు కలిసిందని కూడా తెలిసిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి నందిని డైరీ నుంచినే ఇప్పుడు ఏదైతే కేఎంఎఫ్ ఫెడరేషన్ నుంచి నందిని నెయ్యిని ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్నారు. ఇది నాణ్యతగా కూడా ఉందని తాజాగా తేలిన పరీక్షల్లో కూడా బయటపడింది. మొత్తం మీద అయితే టీటీడీ స్థానికంగా గతంలో ఏదైతే చిత్తూరు డైరీ విజయ డైరీకి అనుబంధంగా ఉన్న చిత్తూరు డైరీ నుంచి నెయ్యిని తీసుకుంది. ఆ తర్వాత చిత్తూరు డైరీ వ్యవస్థాపక లోపాల వల్ల మూతపడింది. దీంతోపాటు విజయ డైరీ రాష్ట్రంలో పూర్తిగా కనిపించుకోకుండా పోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో విజయ డైరీని పూర్తిగా పట్టించిన నేపథ్యంలో అటు కోఆపరేటివ్ సహకార సంస్థల ద్వారా నెయ్యి కొనే అవకాశం తప్పింది. అయితే స్థానికంగా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో
రాష్ట్రాల్లో కానీ పెద్ద ఎత్తున ప్రైవేట్ డైరీలు ఉన్నప్పటికీ వారు అంతర్జాతీయ మార్కెట్ మీద అదేవిధంగా ఏదైతే దేశీయ మార్కెట్ మీద దృష్టి సారించారు. వారు నెయ్యి ఉత్పత్తుల మీద కాకుండా పాల నుంచి మిగతా వచ్చే ఉత్పత్తుల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడము వల్లనే నెయ్యి సరఫరా చేసే అవకాశం వారికి దక్కలేదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. అదేవిధంగా దేశంలోనే అత్యధికంగా జిల్లాల స్థాయి వరకు తీసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా పాల ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ పాలు ఎక్కువగా తిరుమల డైరీ, నేషనల్ డైరీ ద్వారా ఢిల్లీకి వెళ్తున్నాయంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక ప్రత్యేక ఏదైతే రైల్ ట్యాంకర్స్ ద్వారా తిరుపతి నుంచి ఇటు చిత్తూరు జిల్లా నుంచి ఏకంగా ఢిల్లీ వరకు వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పాల ఉత్పత్తి ఉన్నప్పటికీ ఇక్కడ నెయ్యి ఉత్పత్తికి అవకాశం తక్కువగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. అఖిల మొత్తం మీద అయితే ప్రస్తుతం ఏదైతే తెలంగాణకు సంబంధించి విజయ డైరీ తాము నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు రావడం ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అమూల్ డైరీకి ఇచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుని ఏమైనా విజయ డైరీని ముందులాగే కోఆపరేటివ్ పద్ధతిలో నడిపిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యి క్వాలిటీగా ఉందని దాని నుంచి సరఫరా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.